ఇంకా రీసెంట్ 'భైరవం' ముగ్గురు హీరోలని ఒకే దగ్గర చేర్చి అసలది ఛాలెంజింగ్ అనిపించలా మీకు? కొంచెం ఛాలెంజింగ్ అనిపించిందండి. 'ఉగ్రం' తర్వాత మనకి ఈ అవకాశం వచ్చిన తర్వాత రీమేక్ అయినా గానీ అసలు ముగ్గురిని హ్యాండిల్ చేయొచ్చు కదా! మనకి హ్మ్. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో గూడా మనకి ఇలాంటి అవకాశం వస్తా రాదన్న ఉద్దేశంతో ఒప్పుకున్న స్క్రిప్ట్ అది. హ్మ్. ముగ్గురిని హ్యాండిల్ చేయడం ఫస్ట్ నేను చాలా ఇబ్బంది అని భయపడ్డా నేను. అసలు ఎలా హ్యాండిల్ చేయగలం ఏంటి అన్నది గాని ఆహ్, అంటే ఈ 2 స్టోరీస్ వెనక ఒక దానికో చిన్న హిస్టరీ ఉంది. అది వేరు. అంటే ఒక ఆర్టికల్ చదివారు. యాహ్! యాహ్! మీరేంటో రెండిటి అవును. అది అవును. అవును. వేరు. అవును. హ్మ్. బట్ ఈ రీమేక్ అనే కాన్సెప్ట్ మీరెందుకు యాక్సెప్ట్ చేయాల్సొచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే అప్పటికే నేనును సాయి సినిమా చేద్దాం అనుకుంటున్నాం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హ్మ్. తను నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాం అసలు. హ్మ్. చేద్దాం అనుకున్న ప్రాసెస్‌లో మా కో ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు సార్ తమిళ్‌లో ఒక సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ ముందే హ్మ్. సినిమా చూపిచ్చారు. ఇలా ఒకసారి చూడండి సార్ అంటే ఒక జనరల్‌గా చూపిస్తాను అనుకుని సినిమా చూసానన్నమాట. ఎలా ఉందంటే బాగుంది, బాగుంది అనుకున్నాం. ఫ్రెండ్స్ అందరం కూడా చూసాం బాగుంది అనుకున్నాం. అక్కడ రిలీజ్ అయింది పెద్ద హిట్ అయిపోయింది. అప్పటికి మనకు తెలీదు వీళ్ళు రీమేక్ రైట్స్ తీసుకున్నారు. సినిమా బాగుందనేసి హ్మ్. చేద్దామని. అది శ్రీనివాస్ గారికి బాగా నచ్చింది. వాళ్ళ ఫాదర్ సురేష్ గారికి బాగా నచ్చింది. ఈ సినిమా చేస్తే బాగుంటదని. మీరు ఒక కథ అనుకుంటున్నారు చేస్తున్నారు కదా! ఇది మీరు తర్వాత చేసుకోవచ్చు. ఇలా ఒక రీమేక్ తీసుకుందాం. మీరు చేస్తే బాగుంటది అని. మీకు కూడా నచ్చింది అన్నారు కదా! అని. నాకు కొంచెం టైం ఇవ్వమని చెప్పా. ఎందుకంటే నేను రీమేక్ చేయడం కోసం పెద్ద ఇంట్రెస్ట్ లేను నేను. ఎందుకంటే ఓన్ కంటెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అవును. మనం చేసే కథలు వేరు. రీమేక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని టీమ్ అంతా కొంచెం డిస్కస్ చేసిన తర్వాత, లేదు ముగ్గురు హీరోలతో చేసే అవకాశం ఎందుకు మిస్ చేసుకోవటం? హ్మ్. చేద్దాం మంచి కంటెంటే కదా! అది ప్రెజెంటేషన్ అంతా కూడా మన స్టైల్‌లోనే ఉంది. ఒక డివోషనల్ టచ్ ఉంది. ఒక డిఫరెంట్ జోనర్ కూడా ట్రై చేద్దాం. హ్మ్. అన్ని ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము. మేలోనే ఎప్పుడో సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాము. సెప్టెంబర్ నుంచి అలా షూట్‌కెళ్ళి సంక్రాంతికి రిలీజ్ చేద్దాం. ఒక షార్ట్ స్పాన్ సినిమా చేయొచ్చు. ప్లస్ పండక్కి ఇలాంటి సినిమా వస్తే డెఫినెట్‌గా బావుంటది. వైబ్ బావుంటది. ఎమోషన్స్‌తో సినిమా వస్తే బావుంటదని ఇవన్నీ కూడా ఎక్కువ థింక్ చేసుకొని ఆలోచించుకొని ఒప్పుకోవడం జరిగింది. సో, ఆ టైంలో బేసిక్‌గా ఇటు 'మంచు' ఫ్యామిలీ గొడవలు నడుస్తున్నాయి. ఆ! 'భైరవం' రిలీజ్ టైంలో. అది అసలు ఇంపాక్ట్ చూపిస్తది అని ఏమన్నా మీరు భయపడ్డారా మూవీ రిలీజ్ టైంలో అప్పుడు? లేదండి. అంటే రిలీజ్ టైమ్‌కొచ్చేసరికన్నా షూట్ ఎండ్ అంటే ఆల్‌మోస్ట్ ఇంకొక 1 వీక్‌లో అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. కానీ 1 వీక్ కూడా మాకెక్కడ షూటింగ్ అయితే డిస్టర్బ్ అవ్వలేదు. మేము హ్మ్. అనుకున్న రైట్ షెడ్యూల్‌కే మేము ఫినిష్ చేయడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత ఇష్యూస్ కొంచెం పెద్దవయినాయి. డిస్కషన్‌లు జరుగుతున్నాయి గానీ, సినిమా మీద ఇంపాక్ట్ పడుద్దని ఎప్పుడు అనుకోలేదండి. హ్మ్. ఎందుకంటే మన ఆడియన్స్ ఎవరైనా గానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరు, సినిమా లైఫ్ వేరు. సినిమాని అవును. సినిమాలాగే చూస్తారు. సినిమా కంటెంట్ బావుంటే చూస్తారు లేకపోతే లేదు. వాడు మంచోడవ్వచ్చు, చెడ్డోడవ్వచ్చు ఏదైనా గాని. ఇప్పుడేంటి మరి అంతా బానే సమసిపోయాయి అనుకోవచ్చా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని? ఇప్పుడు గనక అసలు ఫ్యామిలీ ఇష్యూస్ అయితే గనక ఇప్పుడు డిస్కస్ చేయలేదు. తను నాతో డిస్కస్ చేయలేదు. మనం అడగడం కరెక్ట్ కాదు. తను కూడా మనతో ఎప్పుడైతే గనక హ్మ్. షేర్ చేసుకోలేదు కాబట్టి, అది అది ప్యాచప్ అయిందా? అవ్వలేదా? ఏంటి అన్నది కూడా తనతో డిస్కషన్ అయితే రాలేదు.